నమస్తే. తెలంగాణలో భూమి చుట్టే తిరుగుతున్నది రాజకీయం అంతా. లీడర్లంతా భూమి చుట్టే తిరుగుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములని వేలాది ఎకరాల భూములని కొల్లగొట్టారు. మనకి రికార్డ్స్ చెప్తున్నాయి. దాదాపు 25 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమై ప్రైవేట్ పట్టా భూమిగా మారింది. మరి కనీసం రైతులు సాగు చేసుకుంటున్న భూములనైనా ఈ దుర్మార్గులు వదిలేశారా అంటే అట్లా కూడా లేదు. పాపం అసైనీస్గా సీలింగ్ భూములని అక్కడక్కడ సాగు చేసుకుంటున్న దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న రైతులని మీరు ఈ భూమి ఓనర్లు కాదు, మీకు సంబంధమే లేదు, మీకు హక్కు లేదని కంపెనీలకి ప్రభుత్వాలు అప్పగిస్తూ లేకపోతే గవర్నమెంట్ ఆఫీసుల పేరుతో సేకరిస్తూ వాళ్ళకి 2 లక్షలు 3 లక్షలు పడేసి కొన్ని ప్లేసెస్లో అసలు రూపాయి కూడా ఇవ్వకుండా రైతుల దగ్గర నుంచి ఆ భూములు లాక్కుంటున్నది. నిన్న మొన్న ఒక వార్త హల్చల్ అవుతున్నది. నమస్తే తెలంగాణలో ఈ వార్త చాలా పెద్ద ఎత్తున వచ్చింది. దాదాపు 6,800 కోట్ల భూమిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండ్ ముఖ్యమంత్రికి సంబంధించిన వాళ్ళు, కుటుంబ సభ్యులు వీళ్ళంతా కలిసి దాదాపు 6,800 కోట్ల భూమి మీద స్కెచ్ చేశారు అని. ఎక్కడ అది? నాదర్గుల్ అనే గ్రామం, మండలం బాలాపూర్, జిల్లా రంగారెడ్డి. ఇది కందుకూరు డివిజన్ కిందికి వస్తుంది. హైదరాబాద్కి చాలా దగ్గర. మనం హైదరాబాద్ సెంటర్ నుంచి ఇక్కడికి దాదాపు ఒక 40 నిమిషాల్లో వచ్చేయచ్చు. ఇది నాదర్గుల్ విలేజ్. ఇది మహేశ్వరం నియోజకవర్గమే కదా. ఇది మహేశ్వరం నియోజకవర్గం కిందికి వస్తుంది. ఇక్కడ దాదాపుగా 1,024 ఎకరాల గవర్నమెంట్ భూమి ఉన్నది. శివరాజ్ బహదూర్ అనే ఆయన పేరు మీద జాగీర్లు అనమాట. జాగీర్లు పోయిరు కదా. జాగీర్లు పోయిన తర్వాత ఆ భూమి ఎవరిది అవుతుంది? గవర్నమెంట్ది అవుతుంది. సో ఆనాడు శివరాజ్ బహదూర్ అనే జాగీర్ పేరు మీద ఈ భూమి రాయబడి ఉన్నది. ఇదంతా అంటే దాదాపు వివిధ నెంబర్లలో, వివిధ సర్వే నెంబర్లలో 1,024 ఎకరాల భూమి ఉన్నది. ఇది నేను చెప్పట్లా, గవర్నమెంట్ రికార్డ్స్ చెప్తున్నాయి. ఎంఆర్ఓ ఆఫీస్ ఆనాడు ఆర్డీఓకి 2022లో టోటల్గా డీటెయిల్డ్గా రాసిచ్చినటువంటి పేపర్ ఇది. సర్వే నెంబర్ 320, 440, 369, 284, 567, 721, 664 అండ్ 613. ఈ మొత్తం సర్వే నెంబర్స్లో 1,012 ఎకరాల 21 గుంటల భూమి ఉన్నది. వైలేషన్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్, ప్రెజెంట్ ఫిజికల్ స్టేటస్ ఆఫ్ ల్యాండ్స్ కాల్డ్ ఫర్ సబ్మిటెడ్. ఎవరు కాల్ ఫర్ చేశారు? ఆర్డీఓ ఎంఆర్ఓని అడిగాడు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి అని. ఎంఆర్ఓ ఆర్డీఓకి సబ్మిట్ చేసిన రిపోర్ట్ ఇది. 1,024 ఎకరాలు. చాలా క్లియర్గా ఇందులో చాలా క్లియర్గా రంగారెడ్డి జిల్లా బాలాపూర్ సర్వే నెంబర్ 613, ఓల్డ్ సర్వే నెంబర్ 119, 373 ఎకరాల 22 గుంటలు స్టేట్ గవర్నమెంట్ భూమి అని రికార్డ్స్లో, ప్రొబిషన్ లిస్ట్లో చాలా క్లియర్గా ఉన్నటువంటి అంశం ఇది. రైట్. 22A కింద నిషేధిత జాబితాలో ఉన్న భూమి. అయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ 373 ఎకరాలు కూడా ఆ 1,024 ఎకరాల్లో భాగమే. సర్వే నెంబర్ 613. నమస్తే తెలంగాణలో వచ్చిన కథనం ఈ 613 సర్వే నెంబర్కు సంబంధించిన 373 ఎకరాల భూమికి సంబంధించిన వ్యవహారం. ఈ 373 ఎకరాల భూమిలో రైతులు సాగు చేసుకున్న వాళ్ళు వీళ్ళంతా. ఈ 373 ఎకరాలు గతంలో శివరాజ్ బహదూర్ పేరుతో ఉండే. దాని తర్వాత కొంతమంది దొంగ జీపీఎల్ చేసుకుని అక్రమంగా భూములు దాదాపు కంపెనీల పేరు మీద ఒక్కొక్కడు 50 ఎకరాలు 50 ఎకరాలు 50 ఎకరాలు మార్చుకొని దాని ద్వారా కోర్టులకు పోతే కోర్టులు కూడా వాళ్ళు వేసిన పిటిషన్లు డిస్మిస్ చేస్తే అది ప్రభుత్వ భూమిగా పేర్కొనబడి ఉన్నది. 2007 సంవత్సరంలో అంతకుముందే, అంటే వీళ్ళు కబ్జా చేయడానికి ముందే 2006లో వీళ్ళు ఎంటర్ అవుతారు. ఈ దొంగలంతా దొంగ జీపీఎల్ చేసుకుంటారు, దొంగ పత్రాలు సృష్టిస్తారు. దాని తర్వాత 2007లో ఆనాడున్న ఏపీఐఏసి ఆ భూమిని ఇండస్ట్రీస్కి పంపిస్తుంది. ఆ ఇండస్ట్రీస్కి తీసుకున్నప్పుడు కూడా నా వెనకాల ఉన్న ఈ రైతుల దగ్గర నుంచి సంతకాలు కూడా తీసుకున్నారు. వాళ్ళ దగ్గర చాలా క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో అయితే చేసిన తర్వాత ఏపీఐసి తీసుకున్న తర్వాత గవర్నమెంట్ తెలంగాణ వచ్చింది. తర్వాత టీఎస్ఐఐసికి ఆ భూములు బదలాయించబడ్డాయి. ఇప్పుడున్న గవర్నమెంట్ పాత గవర్నమెంట్ దాన్ని హార్డ్వేర్ పార్క్ ఇవ్వాలనేది రకరకాల ప్రయత్నాలు చేసింది. వాళ్ళు కూడా దొంగలే. పాత గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళేమి ఇదేమి భూమిని కాపాడడానికో ఇంకో దానికో ఏం చేయలే. ఇప్పుడు నమస్తే తెలంగాణ రాసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి 2014కి ముందు 2023కి ముందు ఏడున్నాడు? 2023 జూలైలో కదా కాంగ్రెస్లోకి వచ్చింది. సో వీళ్ళంతా కంబైన్డ్గానే ఉన్నారు. ఇప్పుడు మొన్న పోయి పొంగులేటి మీద ఈయన మీద వెయిట్ వేయాలి, నేను బర్తరఫ్ చేయాలని అన్నారు కదా. దేని మీద? రాఘవ కన్స్ట్రక్షన్స్ ఒక మైనింగ్ దాని మీద బర్తరఫ్ చేయమంటున్నారు. మరి నాదర్గుల్లో కూడా ఆయన పాత్ర ఉంటే మరి నాదర్గుల్ భూములను కూడా ఎందుకు పెట్టలే? అంటే ఇలా ఏమైనా వాటాలు దొరుకుతాయేమని ఎదురు చూస్తున్నట్టున్నారు. అయితే ఈ భూములను కాపాడాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలది, మనందరిది. ఈ రైతులకి ఆ భూములు చెందాల. ఒకవేళ మీరు ఇవ్వదలుచుకుంటే ఇప్పుడు వీళ్ళ దగ్గర ఏం కాగితాలు ఉన్నాయని అంటే వీళ్ళు
తరతరాలుగా దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నారు ఈ రైతులు. ఎవరు సాగు చేస్తే వాళ్ళ వాళ్ళ చేతిలోకి పోవాలి కదా. మనకు టెనెంట్ యాక్ట్ ఉంది కదా, ఎన్ని సంవత్సరాలు ఆ భూమిలో కబ్జాలో ఉంటే ఆ భూమి వాళ్ళకి చెందుతుందని. మరి వాళ్ళు అంతకాలం వాళ్ళు అందులో ఉన్న వాళ్ళని నిర్దాక్షిణ్యంగా బయటకు పంపిస్తే మరి వాళ్ళకి ఏం పరిహారం ఇచ్చినారు? భూమి లేదంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి ఉన్నది కదా, ఆ భూమి వీళ్ళకి ఎందుకు చెందొద్దు? వీళ్ళంతా గ్రామాల్లో, ఈ నాదర్గుల్ గ్రామానికి సంబంధించిన వాళ్ళే కదా. అంత బలహీన వర్గాలే, అంత ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలే ఉన్నారు ఇలా. ఇక్కడ చూడండి, అయితే ఈ ఆర్డీఓ ఇచ్చినటువంటి రిపోర్ట్లో, చాలా క్లియర్గా 284 సర్వే నెంబర్లో ఏముంది, 320లో ఏముంది, 364లో ఏముంది, 440లో ఏముంది, 567లో ఏముంది, ఇప్పుడు మనం మాట్లాడుతున్న 613 సర్వే నెంబర్లో కూడా ఏముంది అన్నది క్లియర్గా ఉన్నది. ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ యాజ్ పర్ బేసిక్ రెవెన్యూ రికార్డ్స్ దట్ ఈస్ కాస్రా పహాని ఆఫ్ నాదర్గుల్ విలేజ్, the land survey number 613 extent 373 acres 22 guntas is classified as Dastagardhan and Shivaraj Bahadur Ilaka is recorded in Pattedar column. జాగీర్లు లేరు కదా ఇప్పుడు, అది ఎవరికి చెందుతుంది చూడండి. 1954-55 కాస్రా పహాని 613 సర్వే నెంబర్ 373 ఎకరాలు, దస్తగర్ధన్, శివరాజ్ బహదూర్ ఇలాకా, క్లియర్గా ఉన్నది కదా. పాత సర్వే నెంబర్ ఇది, 613 కాకముందు 119 ఉండే. 1950 61-62, 63-64, 65-66, 71-72, 2015-16 టోటల్ ఇది కంచ సర్కారీ భూమి కింద చాలా క్లియర్గా ఉన్నది. భూ రికార్డుల ప్రక్షాళన యూఆర్పిఎల్ పహాని దాంట్లో చూసినా కూడా ఇది కంచ సర్కారీ పేరుతో ఉన్నది. ఇది ఎంఆర్ఓ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. అంటే ఈ భూమి ఎవరిది? గవర్నమెంట్ భూమి అని చాలా క్లియర్గా అర్థమవుతున్నది కదా. అయితే ఎంఆర్ఓ ఏమేమి కేసులు జరిగినాయి భూమి మీద అన్న దాని మీద డీటెయిల్గా రిపోర్ట్ రాసుకుంటూ వచ్చిండు. ఇక ఈ దుర్మార్గులు కొంతమంది 2006 సంవత్సరంలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు రకరకాల డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి 5145 ఆఫ్ 2006 డేట్, కొన్ని డేట్ల సేమ్ డేట్ రోజు వీళ్ళంతా జీపీఎల్ చేసుకున్నారు. ఎవడో అజయ్ కరణ్, దీప్ కరణ్, ప్రతాప్ కరణ్, ఉమాకరణ్, మొత్తం ఫ్యామిలీ, ఒకటే కరణ్ అనే ఫ్యామిలీతోని మొత్తం రిజిస్ట్రేషన్ జీపీఎల్ చేసుకున్నారు. ఇవన్నీ కూడా ఫేక్, టోటల్లీ ఫేక్ అనమాట. ఇవి వీళ్ళు కోర్టుకు వెళ్తారు, హైకోర్టుకు వెళ్తారు, సుప్రీంకోర్టు దాకా పోతారు, అన్ని ఫేక్ అని డిస్మిస్ చేస్తుంది వీళ్ళ పిటిషన్లు. ఇక మొత్తం 373 ఎకరాల 613 సర్వే నెంబర్లో ఉన్న 266 ఎకరాల 19 గుంటల భూమిని వీళ్ళు జీపీఎల్ చేసుకుంటారు ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి. ఆల్ ఇగో అజయ్ కరణ్, విజయ్ కరణ్, గౌరవ్ కరణ్, రవికరణ్, రోహన్ కరణ్, యువరాజ్ కరణ్, ఇక్బాల్ కరణ్, అనిల్ కరణ్, రాజీవ్ కరణ్, తరుణ్ కరణ్, అసలు ఎవడు వీళ్ళంతా మనవరాల పేర్లు కూడా రాసుకున్నట్టున్నారు. దీని తర్వాత ఇది ఏం చేస్తారంటే, ఈ మొత్తం జీపీఏ చేసుకున్న వాళ్ళు ఒక 3 కంపెనీలకి సేల్ డీడ్లు చేస్తారు. యునైటెడ్ ల్యాండ్ మార్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ రిప్రజెంటెడ్ బై 635/2016 సర్వే నెంబర్ 613లో 50 ఎకరాలు వీడి పేరు మీద రిజిస్ట్రేషన్లు చేస్తారు. ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద మాటలు. ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు. 2016లో ఇది రిజిస్ట్రేషన్ అవుతుంది, అంతేనా? 2016లో సేల్ డీడ్ అవుతుంది. ఎట్లా సేల్ డీడ్ అవుతుంది? ఆల్రెడీ జీపీఏ క్యాన్సిల్ చేయాల్సిన జీపీఏల పేరుతో వాళ్ళ పేరు మీదతో వీళ్ళు ఎట్లా సేల్ డీడ్ చేసుకుంటారు? ఇది తప్పు కదా. మరి ఏ అధికారిని లోపలేసినారు? ఆ 2016లో ఆర్డీఓ ఎవరున్నారు, ఇక్కడ కలెక్టర్ ఎవరున్నారు, ఎంఆర్ఓ ఎవరున్నారు, సబ్ రిజిస్ట్రార్ ఎవరున్నారు? ఇప్పుడు జీపీఏ చేయాలంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లోనే జరుగుతుంది, రెవెన్యూ రికార్డ్స్లోకి వెళ్ళదు. మరి ఇప్పుడు సేల్ డీడ్ జరిగినాయి కదా. తర్వాత ఇంకొకటి ఎవడు? ఈ యునైటెడ్ కంపెనీ అంటూ డైరెక్టర్ ఎవడు అంటే పీవీఆర్ మూర్తి అట, సన్ ఆఫ్ పివి శ్రీనివాసరావు. 2014లో వీళ్ళు అప్లై చేసుకుంటే 2016లో డాక్యుమెంట్ వచ్చింది. తర్వాత ఆల్ఫా ఎస్టేట్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 637/216, ఇది కూడా 50 ఎకరాలు, అదో 50 ఇదో 50, 613 సర్వే నెంబర్. ఎవడు? ఇట్స్ డైరెక్టర్ పీవీఆర్ మూర్తి, సన్ ఆఫ్ పివి శ్రీనివాసరావు. సేమ్. నెక్స్ట్ గోల్డ్ స్టోన్ ప్రసాదా, ఇది ఆల్ఫా. అదెవరిది? యునైటెడ్, అది కూడా ఆయనే అట, గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఏనట. నెక్స్ట్ ఒమేగా డెవలప్మెంట్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇట్స్ డైరెక్టర్ పీవీఆర్ మూర్తి. ఒక్కడే మొత్తం. టోటల్ ఏ రోజు చేసుకున్నారు? 1/9/2014 డాక్యుమెంట్, 1/9/2014. చూడండి ఎంత తెలివిగా. ఇగో 1/9/2014 అన్ని సేమ్ డేట్ రోజు వీళ్ళందరూ సేల్ డీడ్ చేసుకున్నారు. 2016లో డాక్యుమెంట్ వచ్చింది. ఎట్లా వచ్చింది? ఎట్లా 150 ఎకరాలకు ఒకే రోజు రిజిస్ట్రేషన్ అవుతుంది? ఇది జీపీఏ ఫేకు, సేల్ డీడ్ ఫేకు, కోర్టులు కూడా తేల్చేసినాయి చాలా క్లియర్గా. దీనికి అంతటికి బేస్ ఎక్కడ ఉంది అంటే 54-55 పహానీలు ఉన్నాయి, ఆల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్నిట్లో ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని తేల్చేసి 22A కింద పెట్టిరు. మరి రిజిస్ట్రేషన్లు ఎట్లయితాయి? ఎంత తీసుకొని అధికారులు రిజిస్ట్రేషన్ చేసి ఉంటారు? ఇక చూడండి,
ఈ టోటల్గా మొత్తం అంతా ఎంఆర్ఓ మరి ఎవరో ఎంఆర్ఓ కానీ టోటల్ రిపోర్ట్ ఇచ్చేసిండు. ఏ డాక్యుమెంట్స్ ఎట్లా కోర్టుకు పోయినారు, ఏం చేసినారు, ఎట్లా క్యాన్సిల్ అయినాయి అని. ఎంఆర్ఓ శ్రీనివాసరెడ్డి ఇది 2022లో ఇచ్చిండు. తహసీల్దార్ బాలాపూర్ మండల్. ఇది గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్. మన దగ్గర ఆల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, పహానీలు ఉన్నాయి, కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఇగో వీళ్ళు కోర్టుకు వెళ్తే కోర్టు డిస్మిస్ చేసి అవతల పడేసింది. ఎవరు? పిటిషనర్ యునైటెడ్ ల్యాండ్ మార్క్స్ ప్రైవేట్ లిమిటెడ్. గోల్డ్స్టోన్ ప్రసాదేనా? ఈ పార్థసారథి ఎవరు? వాళ్ళ తమ్ముడా? గోల్డ్స్టోన్ ప్రసాద్ తమ్ముడు. సో టోటల్ డాక్యుమెంట్స్ కూడా అన్ని క్లియర్గా ఉన్నాయి. ఇప్పుడు ఇదే మొన్న నమస్తే తెలంగాణలో వచ్చిన కథనం. మరి ఇప్పుడు ఇలా బీఆర్ఎస్ వాళ్ళు వచ్చేట పెద్ద ధర్నా చేయాలి కదా, ఎందుకు చేస్తలేరు? ఎందుకు కంప్లైంట్లు చేస్తలేరు మీరు? సో వీళ్ళతో మాట్లాడించే ముందు ఇప్పుడు కొత్తగా పేర్లు వచ్చినాయి, కొత్తగా ఫ్రెష్గా ఈ పేర్లు రాసినారు చూడండి. అక్కడే ఉండండి మీరు. సో ఇదంతా కూడా ల్యాండ్ అనమాట. ఆల్మోస్ట్ ఈ 613 సర్వే నెంబర్ అన్నది 373 ఎకరాలు. చాలా క్లియర్గా నేను చూసిన డాక్యుమెంట్స్ ప్రకారం ఇది స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉన్న భూమి. ఇగో జాయింట్ డెవలప్మెంట్ బై మెయిల్ అండ్ శిల్పా ఇన్ఫ్రా అట. మెయిల్ అంటే ఎవరిది? మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, మెగా కృష్ణారెడ్డి కంపెనీ. శిల్పా ఇన్ఫ్రా అంటే శిల్పా మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తిన. అండ్ ఎవరు? దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు కోహినూర్ గ్రూప్. ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అట. ఎవరి ట్రెస్పాస్? ఎవడి భూమి? వాడు ట్రెస్పాస్ అయ్యి ఇంత ఎప్పుడు రాసిండి ఇది? అదే ఇది కొత్తది కదా, ఇది వార్త వచ్చిన తర్వాత ఇది రాసిరు. ఎక్కడంటే మాకు జీపీఏలు ఉన్నాయి, మాకు ఎవడో వాడు కరీముద్దీనో ఇంకెవడో జీపీ చేసిందని చెప్తున్నారు. ఎట్లా చేస్తారు? ఓపెన్గా ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని రికార్డ్స్ చెప్తున్నప్పుడు ఏ రకంగా ఇది జరుగుతుంది? ఎవడు కాపాడాలి ఈ భూమిని? ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి అందరికి కావాల్సినోడే, బీజేపీకి కావాల్సినోడే, కాంగ్రెస్కి కావాల్సినోడే, అండ్ బీఆర్ఎస్కి కావాల్సినోడే, అందరి వాడు. శిల్పా మోహన్ రెడ్డి ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తి. అంటే వాళ్ళ పెత్తనం ఇంకా నడుస్తున్నట్టే కదా ఇక్కడ, ఆంధ్ర వాళ్ళ పెత్తనం. ఇట్లా మొత్తం బ్లూ షీట్లు వేసుకున్నారు, లోపల గోడలు కడుతున్నారు. ఇగో ఇక్కడైతే బౌన్సర్లు కూడా ఉన్నట్టున్నారు. ఉన్నారా? సో ఇందులో మొత్తం ప్రహరీ గోడలు కట్టి మొత్తం ఈ ల్యాండ్ అంతా కూడా లేపేస్తున్నారు. సో ఒకసారి ఈ రైతులతో మనం మాట్లాడదాం. చాలామంది మహిళలు ఉన్నారు, వాళ్ళు అంటున్నారు. ఒకసారి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లియర్గా? చెప్పండి, అసలు ఏంది ల్యాండ్ నేపథ్యం ఏంది? ఈ ల్యాండ్కి మీకున్న అనుబంధం ఏంటి? అసలు మీకు ఏమైనా సంబంధం ఉందా మీ రైతులకి? నా పేరు చిర్రరాజు, నేను ఈ స్థానిక గ్రామస్తుడిని. నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ గ్రామానికి చెందిన వాళ్ళే. అయితే ఈ భూములు మాకు అప్పుడు ఇందిరాగాంధీ గారి పీరియడ్లో భూ సంస్కరణలో భాగంగా సీలింగ్ సర్ప్లస్ కింద డిక్లేర్ చేయబడ్డటువంటి ల్యాండ్స్. ఇందుకు సంబంధించిన బహదూర్ సంబంధించిన ల్యాండ్స్ ఇవి. మాకున్న డాక్యుమెంట్స్ సార్, ఇక్కడ ఇది చూస్తే మీరు ఎంతమంది రైతులు? మొత్తం దాదాపు 150 కుటుంబాలు సార్. దాదాపు ఒక 700 నుంచి 800 మంది జీవనాధారం ఇది. ఏ ఇయర్ వరకు మీరు అందులో సాగు చేసుకున్నారు? మేము ఈ రోజు వరకు ఉండే 2022 వరకు ఉన్నాం మేమే. ఆ తర్వాత కొంచెం కొన్ని దొంగడాలు తీసుకొచ్చి పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొచ్చి 200 మంది పోలీసులు ఇక్కడ పెట్టేసరికి మేమంతా భయపడిపోయి కాల్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఎంటర్ అవుతున్న మనుషులు ఎవరెవరు మేజర్ గా? కోహినూర్ గ్రూప్స్ వాళ్ళు సార్. అహ్మద్ ఖాద్రి వాళ్ళు డైరెక్టర్ ఆ కంపెనీకి. వాళ్ళ కంపెనీ మనుషులందరూ కలిసి ఈ ఊర్లో కొంతమంది బ్రోకర్లను పెట్టి ఇంతమంది రైతులందరూ పొట్టగొడుతున్నారు. మెగా కృష్ణారెడ్డి ఎప్పుడు ఎంటర్ అయ్యిండు? వెరీ రీసెంట్, నాకు తెలిసి 3-4 రోజుల కిందనే. ఈ కోహినూర్ వాళ్ళకి డాక్యుమెంట్ లేదు, మేల్ వాళ్ళకి ఏం లేదు, శిల్పా మోహన్ రెడ్డికి ఏం లేదు. ఉన్నదంతా డాక్యుమెంట్ ఓన్లీ కరీం అలావుద్దీన్ అనే ఒక ముస్లిం అతనికి. లీగల్ ఎయిర్ ఎట్లా అంటే మేము శివరాజ్ బౌద్ధులం అని చెప్పేసి కొంతమంది అనామత్తుకు పుట్టొస్తే వాళ్ళని తీసుకుపోయి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూర్చోబెట్టి ఇక నేనే దీనికి ఓనని అని చెప్పేసి ఆయన చూడంగానే వీనకేమనిపించిందో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో జీపే చేయించుకున్నాడు సార్. ఇప్పుడు మీరు కొట్లాడుతుంది ఓన్లీ 613 సర్వే నెంబరా, లేదు ఈ 1024 ఎకరాల అన్ని సర్వే నెంబర్? మేమున్న ఇక్కడ రైతులం కేవలం 613 సంబంధించిన రైతులం మాత్రమే. ఇవి కాకుండా ఇంకా శివరాజ్ బౌద్ధుడికి మా ఊర్లో ఇంకా వేరే సర్వే నెంబర్లో 100 ఎకరాల భూమి ఉంది. అది వాస్తవం. అది ఇక్కడ మీరు ఈ చూస్తే ఇవి సీలింగ్ సర్ప్లేస్ కింద ఇది చూడండి. అప్పుడు మేము రాకముందుకి ఈ భూమిలోకి ఎవరైతే మా ఊర్లో ఉన్నటువంటి కొంతమంది రైతుల పేరు మీద ఒక్కొక్కరి పేరు మీద 6 ఎకరాలు భూస్వాములది. అంతకుముందు ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు 119 అనే సర్వే నెంబర్. ఇప్పుడు అది
613 అయింది. ఇది పాత సర్వే నెంబర్. కంచ అంటే గవర్నమెంట్ ల్యాండ్ 373 acres 22 గుంటాస్. అందులో 6 ఎకరాలు ఒక ఆయన కబ్జాలో ఉన్నాడు. ఏనుగు నారాయణ అంటే ఆయన కబ్జాలో ఉన్నాడు. చాలా క్లియర్ డీటెయిల్స్ కబ్జా ఉంటే ఆయన 1973 ప్రకారం అతను సీలింగ్ డిక్లరేషన్ ఫైల్ చేసిండు. ఫైల్ చేసిన తర్వాత ఈ భూములన్నీ ఈ వీళ్ళ భూస్వాముల నుంచి గుంజుకొని మాసుడు నిరుపేదలు పంచినటువంటి భూములు ఇవంతా అదే సార్. ఇది ఇక్కడ మీరు చూస్తే ఇవన్నీ అవే. ఇక్కడ 10 ఎకరాల కబ్జా ఉంటుంది. ఇట్లా కబ్జాలు తీసుకొని అట్లాగే సేమ్ మూతకాని అంజయ్యకు దాదాపు ఈ ఊర్లో ఇదే సర్వే నెంబర్లో 28 ఎకరాల భూమి ఉండే అండర్ హిజ్ హోల్డింగ్. అయితే ఈయన దానికి గుంజుకొని మాసండి బీద బిక్కిలకు మంచురు. అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ మొత్తం మా ఊరు రైతులమే ఈ భూములలో సాగు చేసినాము. ఇప్పటి వరకు ఇదంతా ఆయనదే. మీరు ఇక్కడ చూడండి, ఎక్కడైనా చూడండి ఇదంతా. సో మేము ఏం చెప్పుకొస్తున్నాం అంటే ఇవన్నీ మా విలువైన భూములు. మాకు ఇందిరమ్మ గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు దక్కిన భూములను మీరు అగామతుగా ఏ రోజు ఒక్క ఎకరం కానీ ఒక్క 10 గుంటల భూమి కానీ మీరు వ్యవసాయం చేయనటువంటి శివరాజ్ బౌద్ధులు ఎవరైతే వారసులు అని చెప్పేసి ఈ భూములకు అక్రమ రిజిస్ట్రేషన్లు ఎవరైతే చేసారో వాళ్ళు ఏనాడు కూడా ఈ భూములకు వచ్చి ఒక్కరోజు దున్ని దీన్ని ప్రొటెక్ట్ చేసిన వాళ్ళం కాదు. దీన్ని అప్పటి నుంచి 70-80 ఏళ్ళ నుంచి ప్రొటెక్ట్ చేసి దీని మీదనే జీవనాధారంగా బతుకుతున్నటువంటి రైతులము ఈ నాదరగోలు రైతులము. అందులో ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా ఈ భూములు వంచడం జరిగింది. సో కనుక మేము ఏం చెప్తున్నామంటే, అయ్యా మేము ఆ రోజు పన్నులు కట్టినాం, మేము ఆ రోజు రెవెన్యూ శిస్తులు పే చేసినాం, మీరు ఏ సర్వే నెంబర్ వేసిర్రు ఎట్లా రాసుకురు అనే దానికి మేము బాధ్యులం కాము. మీరు చేసిన తప్పులకి, రెవెన్యూ అధికారులు చేసిన తప్పులకి రైతులను బలి తీసుకోవద్దు. మీరు రికార్డులన్నిటిని సరిచేసి మా యొక్క రైతులకు, నిరుపేదైన రైతులకు పట్టాలు పంచి మమ్మల్ని ఈ భూములకు హక్కుదారులు కల్పించాలని చెప్పేసి కోరుతున్నాము. అయితే ఇది ఇందులో భాగంగానే ఒక్క నిమిషం అండి, 2007 సంవత్సరంలో 2007కు ముందు 2006లోనే వీళ్ళు అంత జీపీఎల్ చేసుకున్న తర్వాత మేము ఈ కరణ్ ఫ్యామిలీ ఎవరు మాకు వాళ్ళకు ఈ ఊరికి ఏం సంబంధం లేదు సార్. వాళ్ళు ఎడికెళ్ళి పుట్టుకొచ్చారు, ఎట్లా పుట్టుకొచ్చారు అనే దానికి ఈ ఊర్లో ఎవరికి నాలెడ్జ్ లేదు, మాకు కూడా నాలెడ్జ్ లేదు. జీపీఎల్ తర్వాత 2007లో జరిగింది. ఇది విషయం ఏంటి అంటే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఫీల్డ్ ఇన్స్పెక్షన్కి వచ్చిండి ఈ భూమి మీదకి. వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రౌడీల వాళ్ళందరినీ తరిమేస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన రాజశేఖర రెడ్డి గారికి సీఎంగా ఉన్నప్పుడు ఒక లెటర్ రాస్తే ఆ లెటర్ ఆధారంగా ఒక గెజెట్ రిలీజ్ అయింది. ఆంధ్రప్రదేశ్ రాజపత్రము, ఆంధ్రప్రదేశ్ గెజెట్ డేట్ ఎప్పుడు? ఇది జూన్ 8, 2007 శుక్రవారం రోజున వచ్చిన గెజెట్ ఇది. ఈ గెజెట్ ప్రకారం ఏం చేసిన అంటే, ఒక రిటైర్డ్ జడ్జిని ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ అపాయింట్ చేసేసి అసలు ఈ భూముల మీద వాస్తవ పరిస్థితులు ఏంటి, ఈ భూములలో ఎవరెవరు ఉన్నారు, అసలు వాళ్ళ విషయాలు ఏంది అని చెప్పేసి మొత్తం ఎంక్వైరీ చేయమని చెప్పేస్తే అప్పుడు రామకృష్ణంరాజు గారు ఎంక్వైరీ చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. నివేదిక వచ్చారు, ఫైనల్ రిపోర్ట్. అయితే జస్టిస్ పి రామకృష్ణంరాజు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ. అయితే ఈ రిపోర్ట్ ఎవరికి ఇచ్చారు అంటే, అప్పుడు ఉన్నటువంటి రెవెన్యూ మినిస్టర్ ధర్మాన ప్రసాదరావు గారికి అందజేశారు. అయితే విషయం ఏంటి అంటే, ఇందులో ఏముందంటే ఇది 664 ప్లస్ 721 సర్వే నెంబర్ సంబంధించినటువంటి రిపోర్టు. అయితే ఇందులోనే ఎంట్రీమ్ రిపోర్ట్ అని చెప్పేసి 613 అనే సర్వే నెంబర్ సంబంధించిన రిపోర్టు ముందుగానే సబ్మిట్ చేసిండు. ఇప్పటి వరకు నేను ఆ రిపోర్టు కోసం రిపోర్ట్ మా చేతికి అందలేదు. వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేసిరో తెలియదు. రిపోర్ట్లు మాయం చేసిరు. నేను ఈ రిపోర్ట్ల కోసం ఎక్కడెక్కడ తిరిగినా జాగాలు లేవు సార్. నేను ఎంత ప్రయత్నించినా, ఎవరెవరు ఎన్ని కాళ్ళు మొక్కున్నా కానీ నాకు ఎవరు, చంద్రబాబు గారి లెటర్ అండి, రాజశేఖర రెడ్డి గారికి రాసింది. సో ఇది ఆనాడు చంద్రబాబు 2007లో ఈయన లీడర్ ఆఫ్ అపోజిషన్లో ఉండే గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి ఉండే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే. అప్పుడు చంద్రబాబు ఈ భూముల మీద 613, 664, 721 ఈ సర్వే నెంబర్ల మీద సో ఆయన రాజశేఖర రెడ్డికి రాసింది, దీన్ని తేల్చాలి, మాట్లాడాలని. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఏమో కాంగ్రెస్, చంద్రబాబు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెసే, చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గురువే. అలా అన్ని రకాలుగా చూసుకున్న ఇద్దరు నాయకులు మీకు కావాల్సిన వాళ్ళే కదా. సార్ ఇంకోటి, మేము రైతుల మధ్యలో గొడవలు జరిగి 1966లో మేము ఓఎస్ సూట్లు ఫైల్ చేసుకొని ఇంజక్షన్ తెచ్చుకున్నటువంటి భూములు ఇవి. ఆ రోజు లేనటువంటి 66లో రూపాయి అంత పశువుల కాపర్లు, గొర్రెల కాపర్లు ఉంటే వాళ్ళందరూ వాళ్ళ యొక్క కష్టార్జితాన్ని కోట్ల రూపాయలు, కోట్ల మాకు మేముగా తెచ్చుకున్నటువంటి ఇంజక్షన్ ఆర్డర్స్ ఇవేవి కూడా ఆ రోజు కనిపించాయి. ఈ రోజు ఏమి అంటే వీళ్ళకు భూమికి ఏం సంబంధం లేదంటారు. స్టాంప్ చూడండి, 35 పైసల స్టాంప్ 1966లోని దీని మీద గొడవలు ఉన్నాయట. అంటే వీళ్ళకి మధ్య ఏదో గొడవలు ఉన్నాయి, వాళ్ళు కోర్టుకు పోయినారు. అప్పుడు ఏ శిల్పామోహన్ రెడ్డి లేడు, ఏ మెగా కృష్ణారెడ్డి లేడు, కోహినూర్ లేడు, ఎవరు లేడు. అప్పుడు ఏ గోల్డ్ స్టోన్ ప్రసాద్ లేడు.
ఇదేంది? ఇది మేము కబ్జా ఉండి మేము ఇక్కడ చూడండి మీరు. ఓకే. ఇన్ కాస్రా 5550 క్లాసిఫికేషన్ ఆఫ్ కాలం ఇట్ ఈస్ రికార్డెడ్ యాజ్ సర్కారీ అండ్ పట్టదార్ కాలం ఇలాకా శుక్రాజ్ బలి ఆక్యుపేషన్ ఇన్ కాలం ఇట్ ఈస్ రికార్డెడ్ యాజ్ రియాయల్ నాదర్గుల్. ఇక్కడ మీరు చూస్తే మేము ఇక్కడ ఉన్న చూడండి 1958-59 పోరంబోకు సర్కారీ రియాయల్ నాదర్గుల్ ఖుష్కి శిస్తు డ్రై కల్టివేషన్ బై ది విలేజర్స్ ఆఫ్ నాదర్గుల్ అరౌండ్ 200 acres అండ్ శివాజీ జమాబందీ ఇంపోజ్డ్ ఫర్ రైటింగ్ ఇన్ సచ్ ట్రాన్సాక్షన్ 1960 172 రూపీస్ మేము పే చేసినాం. 1961-62 మేము 481 రూపీస్ పే చేసినాం. 1966-67 మేము ఇట్లా మేము ప్రతి రోజు కూడా దీన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తాం. మీరు డబ్బులు కూడా కట్టినాం మేము పన్ను కాయిదాలు ఇవన్నీ మాకు. సో ఈ రైతులు ఆనాడు ఇక చూడండి ఒకసారి 19 ఎప్పుడో ఇది శిస్తు కట్టినటువంటి 1993 to 1995 45 రూపాయల చెల్లించిన పైకి 60 పైసలు. మరి డబ్బులు ఎందుకు కట్టుకుంది గవర్నమెంట్? 9 రూపాయల 25 పైసలు 91లో, 23 రూపాయల 50 పైసలు 91లో, 89లో 23 రూపాయల 50 పైసలు గవర్నమెంట్ కట్టిరు. ఇదంతా భూమి శిస్తు. ఈ దొంగలంతా ఎట్లా వచ్చారు మళ్ళీ ఇప్పుడు? ఇప్పుడు ఈ దొంగ రియల్ ఎస్టేట్ కంపెనీలను ఎట్లా వచ్చినాయి? ఇప్పుడు దీని వెనకాల పొంగులేటి ఉన్నాడా, ఇంకెవడన్నా ఉన్నాడా? పాత గవర్నమెంటా కొత్త గవర్నమెంట్ అనేది తేల్చాలా? 2007లో సార్ ఆ రోజు స్పాట్ ఇన్స్పెక్షన్ చేశారు. డ్యూరింగ్ ది స్పాట్ ఇన్స్పెక్షన్ 2007 సార్ మండల్ రెవెన్యూ అధికారి డ్యూరింగ్ స్పాట్ ఇన్స్పెక్షన్ ఇట్ రివీల్డ్ దట్ విలేజర్స్ ఆర్ ఇన్ ఎంక్రోచ్డ్ దిస్ ల్యాండ్స్ ఫర్ అగ్రికల్చర్ అండ్ గ్రేజింగ్ పర్పస్. ఫర్దర్ దేర్ ఈజ్ నో సపరేట్ ఏరియా ఫర్ సర్వే నెంబర్ 613 అండ్ 119 బట్ ఫిజికల్లీ బోత్ ఆర్ వన్ అండ్ ది సేమ్. సో మేము ఏం చెప్పుకొస్తున్నామంటే మీరు సర్వే నెంబర్లో ఉన్నటువంటి డిస్క్రిపెన్సీ మీరే క్రియేట్ చేసి మీరే దాన్ని సాల్వ్ చేస్తున్నట్టు యాక్షన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వందలాది మంది రైతులకు దక్కాల్సిన భూములను పూర్తిగా రెవెన్యూ అధికారులు తుంగదొక్కి మా హక్కులన్నీ ఈరోజు మమ్మల్ని రోడ్డు మీకు తీసుకొచ్చారు. మేము ఈ సందర్భంగా ఈ గవర్నమెంట్కి మేము ఒకటే కోరుకుంటున్నాం, మీరు ఆ రోజు మా దగ్గర నుంచి ఏ విధంగా అయితే పన్ను వసూలు చేసి ఈ భూముల మీద మమ్మల్ని ఏ విధంగా అయితే మమ్మల్ని ఆ రోజు ఈ హక్కుదారులు ఎట్లయితే చేసిర్రో ఈ రోజు కూడా అదే. ఇప్పుడు ఇదంతా అర్థమైన సబ్జెక్ట్ చాలా క్లియర్గా ఉన్నది. ఇప్పుడు ఎవడు ఫస్ట్ ఎంటర్ అయింది ఈ గోల్డ్ స్టోన్ ప్రసాద్ అంటోడు ఎందుకు వచ్చింది మధ్యలో? ఇది సార్ ఇది 2005లో ఒక మన రంగారెడ్డి కోర్టులో 155/2005 అని ఒక సూట్ ఫైల్ అయింది. అయితే ఆ సూట్లో ఈ కరీం అలావుద్దీన్ అనే ఒక జీపీఏ హోల్డర్ సూట్ ఫైల్ చేస్తే అది డిస్మిస్ అయింది. డిస్మిస్ అయిపోయిన తర్వాత ఇక అతనికి దిక్కుతోచని పరిస్థితులు ఏం చేసుకున్నా అంటే ఈయన పోయి మన గోల్డ్ స్టోన్ ప్రసాద్తో ఇంటర్నల్గా ఒక అగ్రిమెంట్లు మాట్లాడుకొని నాకు మీరు ఈ భూమి నాకు దక్కేటట్టు చేస్తే నీకు 150 ఎకరాల సైట్ని నీకు రిజిస్ట్రేషన్ చేస్తా అని చెప్పేసి వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఇంటర్నల్ ఒప్పందం. ఆ తర్వాత గోల్డ్ స్టోన్ ప్రసాద్ దిగి హైకోర్టులో డివిజన్ బెంచ్లో నడిచింది కేసు. అందులో కూడా కాన్ఫ్లిక్ట్ జడ్జ్మెంట్ వచ్చింది. ఒక జడ్జి ఏమో అలౌ చేసిండు, ఇంకో జడ్జి ఏమో డిస్మిస్ చేసిండు. మళ్ళీ ఆ తర్వాత అది చీఫ్ జస్టిస్కి రిఫర్ అయిన తర్వాత మళ్ళీ ఒక సింగిల్ జడ్జిని అపాయింట్ చేసి వాళ్ళ ద్వారా టైటిల్ క్లియర్ చేసి ఆ తర్వాత సుప్రీంకోర్టు పోయారు. ఈ కాన్స్పిరసీకి మొత్తానికి ఏంటంటే ఎప్పుడైతే సుప్రీంకోర్టులో 2015లో శివరాజ్ బౌదూర్ ప్రాపర్టీగా డిక్లేర్ అయిందో అయిన ఇమ్మీడియట్ విత్ ఇన్ 1 month లోని 150 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయింది. 50 కంపెనీల గోల్డ్ స్టోన్ ప్రసాద్ వాళ్ళ తమ్ముడు వస్తాడు ఇటుకు వస్తాడు అప్పుడు వచ్చేది వాళ్ళ మనుషులు వచ్చేది ఇటుకి. అప్పుడు ఈ షీట్స్ కానీ ఇవన్నీ ఏవి లేకుండే ఓపెన్గా ఉండేది అంతా. మేమంతా వ్యవసాయం చేస్తుంటే మీది కాదని చెప్పేసి బెదిరిస్తుండే. రీసెంట్ గా కూడా సుప్రీం కోర్టులో ఈ గవర్నమెంట్ కూడా ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని అఫిడవిట్ చేసినట్టుంది కదా. అవును సార్. అయిన తర్వాత వీళ్ళు ఎట్లా పెట్టిరు మరి ఇవంతా? అయితే వాళ్ళకి ఎట్లా పెట్టిరు అనేది గవర్నమెంట్ ఆఫీషియల్ చెప్పాలి. ఇప్పుడు మేమేమంటున్నాము, మీరు సీలింగ్ యాక్ట్లో దాని సీలింగ్ ల్యాండ్గా డిక్లేర్ చేసారు 2025లో. మేము ప్రజావాణిలో కానీ లేకపోతే మీరు మమ్మల్ని వాళ్ళని పర్సనల్గా పోయి కలిసి మేము వినతి పత్రాలు ఇచ్చినప్పుడు కూడా మేము చూస్తాం అనేది ఉంది, కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. మాయావందరి యొక్క డిమాండ్ ఏంటంటే గవర్నమెంట్ ఒకవేళ దీన్ని టేక్ ఓవర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ న్యాయబద్ధమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి దానికి సంబంధించిన కాంపన్సేషన్ కానీ లేకపోతే హౌసింగ్ సైట్స్ కానీ అలాట్ చేస్తే మేమందరూ కూడా మీ ప్రభుత్వం పేరు పోయిన గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు, దీన్ని మేము ఆల్రెడీ హార్డ్వేర్ పార్క్ ఇవ్వడం జరిగింది అన్నది వాళ్ళు చెప్తున్నమాట. అవును సార్, 2007లో ఇది హార్డ్వేర్ పార్క్ ఇష్యూ చేయడం జరిగింది ఏపీఐఏసి గవర్నమెంట్లో. అప్పుడు ఆ ఏపీఐఎస్కి అలాట్ చేసినటువంటి ఏదైతే అలాట్మెంట్నే ఈ శివరాజ్ బౌదూర్ అనే వారసులు దాన్ని ఛాలెంజ్ చేయడం జరిగింది. దాని మీద ఆర్డర్స్ అయినాయి సార్. ఎవరున్నారు పెద్ద మనుషులు? ఎవరున్నారే అప్పుడు సాగు చేసిన వాళ్ళు? పెద్ద మనుషులు ఎవరున్నారు? పాత వాళ్ళు? ఏమే ఎంత వయసు?
వయసు 73. ఏం పని చేస్తున్నారు? నేను వ్యవసాయం చేసేది అన్న. వ్యవసాయం చేసేది. వ్యవసాయం చేసేది. ఏం సాగు చేసేది అందులో? అలా అది టమాటా తోట అది ఇది పెట్టేది, బీరకాయలు, శనగలు అంతా పెట్టేది. ఏం పేరు నీ పేరు? సాయిలు. సాయిలు. ఎన్ని ఎకరాలలో చేసేది నువ్వు అందులో? ఎన్ని ఎకరాల? 10 ఎకరాలలో చేసేది. 10 ఎకరాలలో చేసేది. ఆ. మరి ఇప్పుడు ఎట్లా ఎప్పుడు నిన్ను బయటికి గెంటేసారు అలా నుంచి? బయటికి గెంటేసింది అప్పుడే గెంటేసింది ఆయన. ఈ రాజకీయం వచ్చినప్పుడే గెంటేసారు. ఆ, ఈ రాజకీయం కాదు, ఈ కాంగ్రెస్ వచ్చినప్పుడు కాదు, వీళ్ళు వచ్చినప్పుడే గెంటేసారు. ఆ. టీఆర్ఎస్ వాళ్ళు వచ్చినప్పుడు. అదే అప్పుడు గెంటేసి ఇప్పుడు వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారుగా. వాళ్ళకంతే వీళ్ళకంతే రెండు దొంగలే. ఇప్పుడు వీళ్ళు రారు వాళ్ళు రారు. ఇప్పుడు దీని గురించి ఒక్కరోజు వార్త వేసి మళ్ళీ మాట్లాడతలేరు కదా ఎవరు? ఏం మాట్లాడతలేరు వాళ్ళు. మరి మీ ఎమ్మెల్యే ఎవరు? ఈవిడ మరి సబితా ఇంద్రారెడ్డినా? మరి ఆమెకు తెలియదా ఇది? 5-6 సార్లు పోయినాం. ఏమంటారు? ఏమంటది? చేస్తా పోరి అన్నది ఆమె లోపలికే చేసింది. ఆమె దగ్గరికి పోయినాము. అప్పుడు పోయినాము 4-5 సార్లు తిరిగినాము. మొత్తం బ్లూ షీట్లు వేసి పడేసిరా? మరి ఊరే సర్పంచ్ ఎవరైనా? అరే మొన్న మున్సిపాలిటీ అయిందా? మరి మొన్న ఎలక్షన్లు కాలే? ఓ గ్రేటర్ హైదరాబాద్ అయిందా? బోర్డు కూడా వేసాము. బోర్డు కూడా 10 ఏళ్ళ నుంచి బోర్డు ఉన్నాయి సార్. 10 ఏళ్ళ నుంచి బోర్డు వేసి నడిపిస్తుంటే ఏం చేసి 2 బోర్డు వేసినాము. వ్యవసాయం ఒడ్లు అన్ని పడినాయి, పంట కూరగాయలు అంతుంటే ఏం చేసి 2 బోర్డు తలగబెట్టిరు. ఎప్పుడు చూసినా బొంతాలు ఆ పొలాల చుట్టే తిరుగుతారు. అరే బోర్డు తలిగిపోయినాయి అని ఏం చేసాము, ఆ బోర్ బీకిపించాం సార్. బోర్ బీకిపించి ఏం చేసాము, కట్టించుకొచ్చాం. కట్టించే వరకు రాయేసిరు అన్న. మళ్ళీ రాయబడేసారు. రాయున్న సార్ అని సిఐకి చెప్పినాం. అయ్యా నాకు బోన్సారు బోని సెల్లరు మమ్మల్ని ఏం సంగతి అంటే మీరు బోర్ కొండపోయి సాఫ్ చేసుకోరాను. ఏ సంవత్సరంలో జరిగింది ఇది? 2020. అయితే మళ్ళీ బోర్వెల్ తీసుకొని రాయి సాఫ్ చేసుకున్నాం. సాఫ్ చేసుకుని బోర్ దించుదామంటే బోన్సార్ మొత్తం చుట్టుకుపోయారు మమ్మల్ని. చుట్టుకుపోయి ఇక మన అన్న వరకు పోలీసులకు వచ్చేసి ఇప్పుడు వాళ్ళు తిట్టుకుంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళని ఇప్పుడు ఎవరు అందరు ఉన్నారు ఇలా? అందరు ఉన్నారు సార్, అందరు ఉన్నారు. ఆ పంట పొలాలు ఉన్నాయి, బోర్డు అట్నే ఉన్నాయి, 7 ఎండిపోయినాయి, బొయ్యిలు అక్కడనే పోయినాయి. చాలా బాధ పెడుతున్నారు. అంటే పోలీసులు సార్, అంటే పోలీసు. ఇప్పుడు మీకు లోపలి పోవడానికి కూడా లేదు కదా ఇక మొత్తం లేదు. తాళం వేసి సార్, ఇప్పుడు మన తాళం వేసారు, అప్పుడే తాళం వేసారు. మనం ఇంట్లోకి రానియరు. ఓ గుడికి పోనియరు. గుళ్ళు ఉన్నాయి మనకు. ఆంజనేయ గుడి ఉంది, పోషమ్మ గుడి ఉంది. ముత్తాతల కాడికి వెళ్ళి మొక్కుతుంటాం, పోతుంటాం. ఆ గుళ్ళ కాడు కూడా పోకుండా మనం చేసారు సార్. మాకు ఎటువంటి భూమిని న్యాయం చేయండి. ఊరోళ్ళంతా కొట్లాడితే ఎంతసేపు ఇది మొత్తం వాడు అంతా వదులుకొని పారిపోవాలి. ప్రతి కౌన్సిలరు, ప్రతి నాయకుడు, ప్రతి బీజేపీ నాయకుడు అంతా అమ్ముడు పోయారు సార్. వీళ్ళంతా అమ్ముడు పోయారు. వీళ్ళు మామూలు ఎలాంటి స్పందించరు. పోలీసులు రావాలి, ఇంకా రాలేదేమో. రాలంటే ఇప్పుడు పోవచ్చు, ఫోన్లు అప్పుడే పోవచ్చు. ఇక వాళ్ళు వస్తే మమ్మల్ని మన ఉట్టిన గుడికి ఆడిపోయినాం. 5 మంది మీద కేసు బుక్ చేసారు సార్. ఇది ఎలాంటి చర్య తీసుకుంటారో జర న్యాయం చేయండి సార్. మీరు పెద్ద మనిషి ఏం పేరు? ఇబ్రాహిం. ఎన్ని ఎకరాలు ఉండే మీకు? మాకు 5 ఎకరాలు ఉండే. 5 ఎకరాలు ఉండే. ఏం చేసేది లోపల? అదే వ్యవసాయం చేసేది. ఆయందాలు, జొన్నలు, ఉలువలు ఇవన్నీ అలుకుతుంటాం చేను. అది వచ్చేయడు అన్ని పుష్కే ఇక అంతా. మంది కూడా బోర్లు కూడా వేసారు, బాయిలు కూడా తవ్వారు. అవన్నీ ఉన్నాయి మంచిగా. ఇక అప్రసారం చేసుకుంటూ పనులు కట్టుకు వస్తూనే ఉన్నాం. ఈ మధ్యన 2000 ఉచితాల కన్నా అవన్నీ దొరకొచ్చేసి అందరినీ కలిపి వీళ్ళందరికీ ఏదో భయపట్టించేసి అందరినీ జరిపాడు. రేటు పెరిగింది, జరిపేసేసి. ఎప్పుడు వచ్చినా మేము అట్లా పోగానే 100 మంది పోలీసు వాళ్ళని చేస్తాడు. వాళ్ళు తుపాకులు తీసుకొని వచ్చేసరికి భయం ఎట్లుంటది. డైరెక్ట్ పోలీసులు వస్తారా? డైరెక్ట్ పోలీసులే వస్తారు. ఎవరు రారు, వాళ్ళే ముందు వస్తారు. తరుముతానే ఉంటారు ఇక కట్టెలతో. ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి పోతే ఏమన్నాడు? కలెక్టర్ దగ్గరికి పోతే మీ ఉండు ఎక్కడ కాదని ఆయన అంటాడు. లోకల్ ఎంఆర్ఓ ఏమంటాడు, ఆర్డీఓ ఏమంటాడు, వీళ్ళు అధికారులు ఎమ్మెల్యే ఏమంటారంటే మాట్లాడదాం అని అంటది. అంతే ఇక అంటది. ఇక అదే ఒకటి సంజాయిస్తే వెళ్ళిపోతారు. ఇప్పుడు అపోజిషన్ లీడర్లు ఉన్నారు కదా, ఎవరు అయినా మహేశ్వరం, అందల శ్రీరాములు బీజేపీ, కాంగ్రెస్ కిచెన్ ఆయన పెద్దగా ఉంది ఆడ వర్టెక్స్, ఆడ పెద్ద దందా ఉంది అనేది. మరి ఎవరు రారా? మరి అందల శ్రీరాములు ఎందుకు రాడు? రావాలిగా, మరి అందల శ్రీరాములు రావాలి. కిచెన్ దాని పోయినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వచ్చేసి అక్కడనే బ్రేక్ వేసుకున్నారు. ఆయన వీళ్ళందరూ వేసి ఎవరు మన సీఎల్ అందరు కలిసి వాళ్ళ ఇంటి దగ్గరనే అక్కడనే చేసేది. ఎవరు రానియాలి, ఆడికెళ్ళే రానియాలి ఆయన. కిచెన్ గారు లక్ష్మారెడ్డి ఎక్కడ పోయా? ఇక ఆయన మేము పోతున్నాం వస్తానంటుండు చెప్తానంట. నిన్న పోయినా ఏమంటాడు కలిస్తే?
కలిస్తే ఎంఆర్ఓ మేడం ఫోన్ చేసి రిపోర్ట్ అడిగిండు. తర్వాత పోలీస్ స్టేషన్కి ఏసీపీ గారికి ఫోన్ చేసి సార్ దీని మీద ఒకసారి రివ్యూ చేయండి అని చెప్పేసి చెప్పిండు అంతవరకు. సార్ ఇది ఒకసారి చూడండి సార్ ఈ డాక్యుమెంట్ క్లియర్గా 1991 పీరియడ్లో అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీలకి ఎవరైతే బీద బిక్కి ఉన్నారో వాళ్ళందరూ ఓపెన్ బోర్వెల్స్ చేసుకోవడానికి శాంక్షన్ చేసినటువంటి శాంక్షన్ ఆర్డర్ ఇది. ఇదే సర్వే నెంబర్ సార్ ఇది. ఇగో ఇక్కడ మీరు చూస్తుంది జవహర్ రోజ్గార్ యోజనలో భాగంగా ఇచ్చినటువంటిది ఇది. అప్పటికే 23,400 రూపాయలు మాకు శాంక్షన్. దీని వెనకాల అప్పుడు డబ్బులు కూడా శాంక్షన్ వాడుకున్నాం. ఇగో మా కరెంట్ బిల్లులు ఇదే సైట్లో ఇదే సర్వే నెంబర్లో ఇన్ని ఉన్నా కూడా మేమంతా అన్యాయం అయిపోతుంటాం ఎప్పుడు చూడు. అసలు ఇది ఏమంటారంటే గవర్నమెంట్ కి రియల్ ఎస్టేట్ మాఫియాకి మధ్య గొడవలాగా చూస్తున్నారు. రైతులు వెళ్ళిపోయారు. ప్రైవేట్ పార్టీ వాళ్ళేమో పట్టా భూమి అంటారు, గవర్నమెంట్ వాళ్ళేమో గవర్నమెంట్ భూమి అంటారు. ఆడోళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఏమమ్మా మీదేనా భూమి ఇది? మాదే భూమి మాదే. మా భూమిలోకి రాకుండా ఎక్కడనో ఊళ్ళు తిమ్మపురము ఈడికెళ్ళి 50 కిలోమీటర్లు ఉంటది. ఆ రాజాన ₹1 కోటి ఎక్కడ పోతుంది? ఇసంటి మా భూమిలో అసలు గవర్నమెంట్ భూమే. మాకు రూపాయి ఇయ్యాడు. మరి ఎట్లా చేయాలి మేము? మళ్ళీ రానియ్యాడు. అది ఇట్లా చేస్తున్నాను. పోలీసులు వస్తే పోలీసులు ఇటుకు వస్తే పోలీసులకు కూడా కట్టేసుకున్నావు. పోలీసులు కూడా నీ మాట రాగన్నగూడెం పద్మ. మేము ఆ జొన్నలు వేసినాము, కందులు వేసినాము, ఆయిందాలు వేసినాము, పుంటికూర అలికినాము, ఉలువలు అలికినాము. ఈడికెళ్ళి విక్కపోయి రైతు అది మదనపేట్ల మండీలో అమ్ముకొచ్చుకున్న వాళ్ళం. మా అత్తమామ చేసారు సార్. మా అత్తమామ వేసాయం. మేము అలసరిగా మేము కూడా బాధపడి మేము చేసినాం. ఇప్పటిదాకా కూడా చేసినాం. ఇప్పుడు మమ్మల్ని చిలకల కోదామంటే రాణిస్తలేడు, గుడికాడు కోదామంటే రాణిస్తలేడు. మరి ఎట్లా చేస్తాం? ఆల్పోషం ఉంది, హనుమన్ల గుడి ఉంది, నింగమయ్య గుట్టు ఉంది, పెద్దమ్మ ఉంది. మేము ఎప్పుడు ఏమన్నా ఆడ జొన్న చేను వేసినా కానీ ఆడ కొబ్బరికాయ కొట్టుకొచ్చి మేము జొన్న కంకి ఏరుకునేది. అంత పవర్ఫుల్ మాకు పాల్పోషమ్మ. ఆ గుడికాడికి రాణిస్తలేవు. ఎందుకు రానియవు? మా భూములు మాకు కావాలి కదా. ఎక్కడో ఊళ్ళకి అంత రేట్లు ఇస్తారు. మా ఊరికి మాకు ఎందుకు న్యాయం చేయరు? ఏ ప్రభుత్వం న్యాయం చేయరు. పోలీసు ఆయన దగ్గరికి వస్తే పోలీసు ఆయన కూడా నీ మాటనే మాట్లాడుతుండు. ఆ మాట ఎవరు మాట్లాడరా? పోలీసులు వస్తారు మమ్మల్ని రానియరు, మమ్మల్ని అడుగుతారు. మేము ఆడవాళ్ళం భయపడమా పోలీసులను చూసి? ఇటువంటి మగపూరలు పోతేనే వాళ్ళ మీద అరెస్ట్ చేస్తారు. ఆడవాళ్ళ ముందుకు వస్తేనేమో మేము పోలీసులమ్మా ఎందుకోవాలని మేము అనుకుంటుంది. ఇది చదవలేని బుద్ధులకు అవతారం చేస్తారా మమ్మల్ని? చెప్పు. రోడ్ల పాలు చేసిరు ఇప్పుడు మమ్మల్ని. మాకు 12 ఎకరాలు ఉంది సార్. మాది అందరిది కలిపి 12 ఎకరాలు. బయట ఏది లేదు. ఆస్తి తప్ప ఇంకేరే ఆస్తి లేదు మాకు. అదే మా ఆస్తి. మా ఆస్తి మాకు రావాలి, మా భూమి మాకు రావాలి సార్. మీకు ఎంత బాధ అయినా మా పానమైన ఇస్తాం ఇడ. మా పానమైనా పోయినా సరే ఉంది. నా పానం పోయినా నా పిల్లలైనా బతరేమో. నువ్వు ఎందుకు ఇట్లా మోసం చేస్తున్నావు చెప్పు. ఇవాళ కాదు నిన్న కాదు నువ్వు ఊరలో న్యాయం జరగాలని మేము పోలీస్ స్టేషన్కి పోతే పోలీస్ ఆయన కూడా నీ మాటనే మాట్లాడేవాడు. వాడు మెగా కృష్ణారెడ్డి అనేట ఆయన ఎవరు? వాడు శిల్పామోహన్ రెడ్డి ఎవరు? ఈ సంబంధం ఏంది? మీ ఊరికి సంబంధం ఏంది? నాకు ఎవరు తెలియదు. మా భూమి మాకే తెలుసు. మా దగ్గరకు వచ్చిన ఇప్పుడు బీజేపీ వాళ్ళకు కూడా మేము ఏం చెప్తున్నాం అంటే ఇప్పుడు లోపల గుళ్ళు ఉన్నాయట. ఇప్పుడు పలానా చోట హనుమాన్ టెంపుల్లో ఏదైనా ఇబ్బంది జరిగితే మీరు ఆడదాకపోతారు కదా. ఇలా పోషమ్మ గుడి ఉంది, హనుమాన్ గుడి ఉంది, ఇంకేం గుడి ఉంది, పెద్దమ్మ గుడి ఉంది, మాంకాళి గుడి ఉంది, లింగమయ్య గుట్ట ఉన్నది. జాతర ఏదట. ఇప్పుడు బండి సంజయ్ రావాలి ఇడికి. బండి సంజయ్ వచ్చి మొత్తం నీ కార్యకర్తలతోటి ఈ షీట్లు మొత్తం కూడా బీకాలి. ఎందుకంటే లోపల దేవతలు ఉన్నారు కదా. మీకు చాలా భక్తి కదా, ధర్మాన్ని రక్షించే మహానుభావులు కదా మీరంతా. మరి సెలెక్టెడ్గా ఎందుకు పోతారు? రంజిత్ రెడ్డి కూలగొట్టిన హనుమాన్ టెంపుల్ దగ్గరికి పోవు. మరి వీడికి రావాలి కదా. ఇప్పుడు ఇక్కడ మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు, శిల్పా మోహన్ రెడ్డి ఉన్నాడు, ఇంకోడో కోహినూరోడు ఉన్నాడు, ఇంకెవడో ఉన్నాడు. మరి వీళ్ళ దగ్గరికి ఎందుకు రారు? మీరు? బతుకమ్మ పూజంపనియలే పోలీసు వాళ్ళు. బతుకమ్మ పూజంపనియలేదు. ఏడికి ఇట్లా తుమ్మికూర ఎడతానికి రానియలేదు మమ్మల్ని. మాది రావద్దు. అడ్డం 5 ఎకరాలు ఉంది మాకు. మా ముగ్గురు అన్నదమ్ములకు. ఆయనకు 5 ఎకరాలు, నాకు 5 ఎకరాలు, ఇంకో బావకు 5 ఎకరాలు. మేము బంటోళ్ళమే. 70 ఏళ్ళు 80 ఏళ్ళ సంచి చేస్తారు మా మామలు. అందరు పోయి రాళ్ళు. మేమన్నా బతుకుదామంటే మమ్మల్ని ఈ అవతారం చేసిండు ఆయన. వెంటనే వస్తారు. ఎందుకు వచ్చిన మా వెంటనే ఊరుకొస్తారు. మళ్ళీ అప్పుడు ఏం చేయాలి మేము? పోలీసు వాళ్ళు వస్తారు. ఆడే పోలీసు వస్తారు, మగ పిల్లలు వస్తారు, అందరు వస్తారు మా ఇంట. గింత తుమ్మికూర ఏరుకొని ఏరు. అదేంది బతుకమ్మ పెడదామంటే పువ్వు ఏరుకొని ఏరు.
ఇప్పుడు ఆ భూమి మీది కాదంటున్నారు కదా, మాది కాదా ఆ భూమి మీది కాదని అక్కడ బోర్డులు పెట్టిరు కదా. బోల్లా మా భూములు చూపిస్తాం పా, తిరిగి చూపిస్తాం పా మా భూములు. మేము జొన్న చేను వేసినాం, మా ఇందాలు వేసినాం. ఓట్లు వేసిన లీడర్లు ఎక్కడ బాయ్? ఓటు వేసిన రీడర్ ఎక్కడ పోయిర్రు ఇప్పుడు? ఎడ్డోళ్ళని చేసిర్రు. వాళ్ళకి వేస్తాడు లడ్డి, ఈ అందరికి వేస్తాడు, అందరికి వేస్తాడు. లబ్బు వేస్తాక వాళ్ళు ఎంకకు పోరా, కట్టలు వేస్తాక వాళ్ళు అందరు ఎంకకు పోతారు. మేము కన్న కష్టం చేసుకొని ఇలా బతికిన వాళ్ళం అయితే మేము ఎన్ని పోలీస్ స్టేషన్ తిరిగి ఎక్కడ ధర్నాలు చేసి వస్తే ఎక్కడెక్కడ తిప్పామని యాన్లల్లా వచ్చారు, అందరు వచ్చారు. సార్ మాకు న్యాయం చేయాలంటే చేయాలి న్యాయం, మాకేం లేదు. ఇంట్లోనే మీదెంత ఉందమ్మా? మాది 6 ఎకరాలు. 6 ఎకరాలు ఉంది. మీరేంటి వాళ్ళు? మేము బంటోళ్ళం. మీరు బంటోళ్ళే. ఇప్పుడు ఏ ఊరు మీది? రాగన్నగూడెం. రాగన్నగూడెం. అందరం రాగన్నగూడెం. ఏం సాగు చేసేది లోపల మీరు? బీర చెట్లు వేసేది, 5 చేను వేసేది, ఉల్వలు, కందులు, బొబ్బాలు, జొన్న చేను అన్ని వేసేది. సో మనం రాగానే పోలీసులు ఎంటర్ అయినారు. పోలీసులు ఎక్కడికక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా, మొత్తం సమాచారం పంపించాలా, పలానా వాడు వచ్చిండని చెప్పాలా. ఎంత అన్యాయం ఇది! ఎవడా సందులో ఎవడు తీసిండు? అందులో 100 మంది బౌన్సర్లు. ఎవరు? ఆయన కాదమ్మా, ఆయన. సో ఆ లోపల వందలాది మంది బౌన్సర్లను పెట్టి ప్రైవేట్ ఆర్మీ ఒకటి వైపు ఉన్నది, పోలీస్ ఆర్మీ దిగుతున్నది. ఏమైపోవాలి ఈ జనం చెప్పండి? ఎవంది ఈ ఊరు? ఈ ఊరు ఎవంది? ఈ ఊరు మెగా కృష్ణారెడ్డిదా, శిల్పా మోహన్ రెడ్డిదా, లేకపోతే కోహినూరోడిదా, గోల్డ్ స్టోన్ ప్రసాద్ దా? ఈ ఊరు నాదర్గులు ఎవరిది? తెలంగాణ ప్రజలది, నాదర్గుల్ ప్రజలది. మరి వీళ్ళకి ఈ భూమి కాకుండా పోతే ఎంత క్లియర్గా వాళ్ళు ఎవిడెన్స్తో ఉన్నారు, ఎంత అద్భుతమైన డేటాతో ఉన్నారు. కోర్టులు ఆర్డర్స్ ఇచ్చినాయి, గవర్నమెంట్ రికార్డ్స్లో ఇప్పటికీ 22A కింద ఇవంతా నిషేధిత భూమి అన్నదాని ప్రకారం ఉంది. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ వేసింది సర్కారు భూమి అని. మళ్ళీ ఇంకా పోలీస్ ప్రొటెక్షన్ ఏంది, ఇక్కడ ప్రైవేట్ ఆర్మీ ఏంది? రేవంత్ రెడ్డి ఆన్సర్ చెప్పాలా దీని మీద. రేవంత్ రెడ్డి మాట్లాడాలా. ఎవడోడు ఎంటర్ అయింది ఇందులో? మొత్తం రాజకీయ నాయకులు ఉంటారు ఇందులో, 100% అవుట్. ఇప్పుడు నిన్న మొన్న ఈ బోర్డు పెట్టిండంటే రేవంత్ రెడ్డి తెలియకుండానే బోర్డు పెట్టిరా? అంటే వాళ్ళ మనుషులకు తెలియకుండానే బోర్డు పెట్టిరా? ఎవరు అండ చూసుకొని ఇంత పెద్ద దందాకు పాల్పడుతున్నారు? సో ఖచ్చితంగా దీన్ని చాలా పెద్ద సీరియస్ అంశంగా మేము టేకప్ చేస్తున్నాం. ఎకరం దగ్గర 30 కోట్ల రూపాయల ధర పలికే భూమిది, దాదాపు 10,000 కోట్ల వరకు ప్రాపర్టీ ఇది. ఇక్కడ వీళ్ళు హైరైజ్లు కట్టి దాదాపు ఒక 2 లక్షల కోట్లు కవర్ చేసుకుందామనే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ వర్టెక్స్ వర్మ వాడు 340 ఎకరాల వెంచర్ అది, అందులో కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి ఉన్నాడు. వీళ్ళు ఎవరి దగ్గరకైతే పోయిర్రో ఆయన ఇక్కడ దాదాపు 373 ఎకరాల సర్కారీ భూమి ఇది, గవర్నమెంట్ ల్యాండ్ ఇది, ఈ రైతులకు సంబంధించిన భూమి ఇది, ఈ రైతులు సాగులో ఉన్న భూమి ఇది. దీన్ని కూడా లేపేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎంత లేదన్నా దాదాపు 1,00,000 కోట్ల వ్యాపారం చేయబోతున్నారు దీంట్లో. ఒక ఎలక్షన్ అయిపోతే తెలంగాణ ఎలక్షన్ 119 నియోజకవర్గాల ఎలక్షన్ కంప్లీట్ అయిపోద్ది ఒక వెంచర్ తోటి. ఎంత పెద్ద ప్లాన్! మనమేమో వాడిచ్చే 500కు 1000 రూపాయలు తీసుకొని సిగ్గు లేకుండా మనం ఓట్లు వేస్తున్నాం. ఎంత దారుణం ఇది! ఇది మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ఆస్తి కదా. మనకు ఎందుకు అర్థం కావట్లే? నీ 5 ఎకరాల భూమి నీ కాదని గుంజుకొని నీకు 500 ఇచ్చి నీ దగ్గర ఓటేయించుకుంటున్నాడు. ప్రజలు ఇప్పటికైనా మారాల్సిన అవసరం ఉన్నది. ఈ సిచ్యువేషన్ మారకపోతే ఇంకా దారుణాలు జరుగుతాయి. ఇంకెవరైనా మాట్లాడతారా? ఇంకెవరైనా సీసీ కెమెరాలు పెడతారు. బ్లూ సీట్స్ కాకుండా మళ్ళా గోడ మళ్ళా దీన్ని వేరే ఇబ్బందులు కలగకుండా అని పెద్ద గోడ చుట్టుముట్టు 370 ఎకరాలకు చుట్టూ గోడ కడుతున్నారు సార్. మొత్తం గ్రానైట్ తోటి చుట్టుముట్టు గోడలు కడుతున్నారు. మేము నిన్న జరిగినటువంటి హనుమాన్ గుడిలోకి వెళ్ళాం సార్. మా గుడిలోకి మేము పోతే పోషమ్మ గుడి తిరిగిపోతే మా అందరి మీద అక్రమంగా 150 మంది పోయినాం సార్. మేము పోతే అట్లు సార్, గుడికి అట్లుంచింది. మేము 100-150 మంది మేము నిన్న పోతే మా పైన ఒక 5-6 మంది మీదనే కేసులు పెట్టి భయంప్రాంతాలకు గురి చేస్తున్నారు సార్. అందులో ఏమన్నా కాలు ఇక్కడ వస్తే చాలు, మేము చాలా మంది ఇలా రైతులు చాలా మంది ఉన్నారు, అలా పోకుండా ఒక జైల్లోకి పోయినట్టు మేము పోవాలంటే ఒక జైల్లోకి పోయినట్టు ఫీలింగ్ ఉంది సార్. ఇందులో మాకు ప్రధాన రహదారి సార్ అంటే కూడా మేము వీళ్ళని అడగలేకపోతున్నాము, ఇక్కడ పోలీసు సిబ్బందిని అడగలేకపోతున్నాం. పోలీసు సిబ్బందిని అడిగితే వాళ్ళు ఏం చేస్తారు అంటే మీకు మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయో తీసుకురంటే మేము దాదాపు అందరం గరీబోళ్ళు ఉన్నాం సార్. ఇలా కోర్టు చుట్టూ తిరగలేని పరిస్థితిలో ఉన్నాము. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే మేము వాళ్ళకి లోపలికి ఓనిక కూడా ఎంట్రీ కావాలంటే మేము పిఎస్ వారిని సహకరిస్తే వాళ్ళు కూడా
మాకు అన్యాయంగా కేసులు పెట్టి భయపాత్రం గురి చేస్తారు కానీ మాకు లోన్ కోలిక పరిస్థితి మాత్రం కలిగిస్తలేరు సార్ వాళ్ళు. సో ఇది సిచ్యువేషన్. ఈ పరిస్థితి మారాలి. ఖచ్చితంగా దీని మీద మనం ఫోకస్ చేద్దాం. ఇది మనం రావడం ఫస్ట్ టైం. ఖచ్చితంగా ఈ భూమి వీళ్ళకి దక్కేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని స్వాధీనం చేసుకొని రైతులకు ఇచ్చేంత వరకు ఈ పోరాటం 100కు 100% కొనసాగుతుంది. మొన్న మనం వెలుగుమట్ల అన్న అంశం మీద కొట్లాడినాం. సో ఇప్పుడు ఇది ఒక మరొక పైలట్ ప్రాజెక్ట్ కింద నాకు ఈ నాదరగుల్ భూములు కనబడుతున్నాయి. సార్ ఇప్పుడు 2007లోనే ఈ యొక్క భూమి మీద కరీం అల్లావుద్దీన్ అనే వ్యక్తి జీపే చేసుకొని వచ్చి ఆ రోజు ఈ పొజిషన్లోకి వస్తే ఆ రోజు బీజేపీలో ఉన్నటువంటి అపోజిషన్ లీడర్స్ అందరూ కూడా నల్లు ఇంద్రసేన రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ పొజిషన్లోకి వచ్చి రైతులకు అండగా నిలబడి ఉన్న పంట పొలాలు అన్నింటినీ వాళ్ళు ఎవరైతే కల్టివేట్ చేస్తారో వాళ్ళందరినీ కూడా పక్కకు జరిపేసేసి ఆ రోజు మాకు నల్లు ఇంద్రసేన రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేశారు. తర్వాత మళ్ళీ నిన్న మొన్న వాళ్ళు ఏదో కోట్లలో ఏదో మేము మ్యానిపులేట్ చేసుకొని మళ్ళీ వచ్చి మా మీద దౌర్జన్యం చేసి రైతులందరినీ ఈ యొక్క పోలీసులు ఎంత డెడికేటెడ్గా పనిచేస్తున్నారంటే చాలా డెడికేటెడ్. క్షణాల లోపలనే ఇక్కడికి వచ్చేస్తారు. ఆ ప్రైవేట్ సిబ్బంది కంటే కూడా ప్రైవేట్ సిబ్బంది లాగా ఇక్కడ పనిచేస్తున్నారు. మా మీద కేసులు పెట్టారు. మేము గుడికాడికి పోతే మొన్న కొబ్బరికాయ కొట్టడానికి పోతే ఆయుధాలు తీసుకొని వచ్చి వీళ్ళని బెదిరించారని చెప్పి మా మీద అక్రమంగా ఇల్లీగల్ కేసులు పెడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పేద రైతు స్టేషన్ ఏంది? ఆదిపట్ల పోలీస్ స్టేషన్, ఆదిపట్ల పోలీస్ స్టేషన్, ఆదిపట్ల డివిజన్ ఏసీపీ గారు ఇక్కడ ఉంటారు. ఇదే ఆదిపట్ల పోలీస్ స్టేషన్ సంబంధించిన పోలీసులు చాలా క్విక్ రెస్పాన్స్ అవుతారు. రైతుల్ని పోవద్దని చెప్పి మళ్ళీ నేను ఇంకో రోజు వచ్చే ప్రయత్నం చేస్తాను. నేను మొన్న భూమిలోకి వచ్చాను సార్. భూమిలోకి వస్తే నువ్వు ఎట్లా భూమిలోకి పోతావురా, నా మీద కేసు పెట్టిండు. అది నీది కాదురా, భూమి ఇది నాదన్నా. మా తాతలు మా నాయనలు మేము సాగు చేసుకున్న భూమిది. మా పొలం కాడికి వస్తాం, మేము పోతాం అంటే బోన్సాలను పెట్టి వాళ్ళని పెట్టి అందరిని మనం బెదిరిస్తారు. మా పొలం కాడికి మేము రావద్దా సార్? రావద్దా? నువ్వు 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి 2-3 సంవత్సరాలు అవుతుంది. మా కోట్ల భూమి మేము ఎట్లా వదులుకోవడం? నువ్వు ఓడనా చెప్పనికే నా భూమి నేను వచ్చినా నక్కలు తెగి మాట్లాడుతుడు. కేసు పెట్టి నా మీద. ఈ కోయనూరు కంపెనీ మొత్తం మా ఊళ్ళో ఒక సుధాకర్ ఉంటాడు. ఇళ్ళకాలకు ఉంటుంది, ఇద్దరికి ఉంటది. 5 లక్షలకు పేదలకు ఆలకీలకు ఇచ్చి ఇట్లా గుంజేసుకురు. దొంగతన సంతకాలు పెట్టుకురు. దొంగతన ఇంటికి సంతకం పెట్టుకుడు. గెస్ట్లో ఇంచుకొని కాందంతో సంతకం పెట్టుకొని తీసుకుడు. కొంతమంది దగ్గర ఉన్న సాగుబడి చేసుకున్న భూములనేమో బోరేసి మొత్తం దొంగతన బోన్సరం పెట్టి కాలగొట్టి మొత్తం ఆగం చేసేసాడు. ఇవ్వంది ఇది రైతుల భూమి. ఇది దానికి మేము చచ్చిపోయినాక సిద్ధం ఉన్నాం సార్. దీనికి నువ్వు న్యాయం చేయాలి అంతే. వేల మందికి ఇది పెద్ద రాజ్యం నడుస్తుంది, ఒక సమస్య నడుస్తుంది. దొంగ రాజ్యం ఇది అంతా. మాకు న్యాయం చేయాలి. నువ్వు దయచేసి మీరు పార్టీల లైన్ లో పడకండి. ఏ మాత్రం వచ్చినా ఇంట్లో పోలీస్ వ్యవస్థ తీసుకోపోతూ లోపల వేస్తారు, కేసు వేస్తారు, పంపిస్తారు. తీసుకోపోతూ లోపల వేసి పంపిస్తారు. అది మీరు న్యాయం చేయాలి. అందరు దృష్టిలో తీసుకోపోండి సార్. ఇది మాకు న్యాయం చేసే బాధ్యత. మాట్లాడదాం. సో మళ్ళీ ఇంకొక రోజు మళ్ళీ వచ్చే ప్రయత్నం చేద్దాం. ఇంకా మిగతా ఛానల్స్ ఎవరైతే మనలాంటి వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఆ లోపుగా మీరు ఈ సమస్యని పరిష్కరించాల్సిందే. ఈ భూమి ప్రభుత్వం తీసుకోవాల్సిందే. ఒకవేళ కనుక మీరు తీసుకోకపోతే ఖచ్చితంగా ఈ ప్రజలు తిరగబడతారు. ఇక్కడ ఇంకేం జరిగినా కూడా ఆశ్చర్యం లేదు. రేవంత్ రెడ్డి ఇకనైనా ఈ రైతులకు న్యాయం చెయ్యి. ఇది పాత గవర్నమెంట్ వాళ్ళు కూడా ఉన్నారు, దాంట్లో డౌట్ ఏం లేదు. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడున్న రెవెన్యూ మంత్రి గతంలో ఆయన అందులోనే ఉండే కదా. ఆయన ఒకవేళ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటే మెగా కృష్ణారెడ్డి అందరికి కావాల్సినోడే కదా. శిల్పామోహన్ రెడ్డి అన్ని పార్టీల్లో ఉన్నోడే కదా, అల్లకిళ్ళకి పోయినోడే కదా. సో ఇది చాలా దుర్మార్గమైన దారుణమైన విషయం. ఇది వెలుగుమట్ల భూ వ్యవహారం ఎట్లయితే మనం కొట్లాడినామో ఈ అంశాన్ని కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుని నాదర్గుల్ భూముల మీద కొట్లాడాల్సిన అవసరం ఉంది. నాట్ ఓన్లీ 373 ఎకరాలు, 1024 ఎకరాల సర్కారీ భూమి ఉంది. ఇందులో 1024 ఎకరాల ప్రభుత్వ భూమి, 22A కింద ఉన్న భూమి. ఈ భూమి ప్రభుత్వానికి చెందాలి, రైతులకు చెందాలి, తెలంగాణ ప్రజలకు చెందాలి. లోపల దున్నుతున్నాం సార్. మేము దున్నుతుంటే దున్నొద్దా అని చెప్పేసి పోలీసులకు వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. చేసి మమ్మల్ని అక్కడ పిఎస్లో కూర్చోబెట్టేసి వాళ్ళు రేకులు వేసేసుకోరు. సరే మళ్ళీ కలుద్దాం మనం. మళ్ళీ ఇంకొక రోజు మళ్ళీ కలుద్దాం. మళ్ళీ ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తాను నేను. కెమెరామెన్ గణేష్ తో రఘు, మన తొలి వెలుగు. కావాలి